కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి షోల్డర్ ఎంత పెట్టాలి, సంఖ్య ఎంత పెట్టాలి అనేది సరిగ్గా తెలియదండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పర్ఫెక్ట్ గా చూసుకుంటే, మన షోల్డర్ సంఖ్య పర్ఫెక్ట్ గా చూసుకుంటే బ్లౌజ్ అనేది బాడీకి అతుకున్నట్టుగా వస్తుంది అనమాట. సో ఇలా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షోల్డర్ సంఖ్య కరెక్ట్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి పట్టుకొని అయినా సరే భుజాలు అనేది జరగట్లేదు. అలాగే ఇక్కడ కూడా మనకు ముడతలు అనేది రాలేదు. చూడండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కానివ్వండి అసలు ముడతలు అనేది రాలేదు. ఇలా రావాలంటే నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేయండి. ఇంతవరకు యూట్యూబ్లోనే కాదు బయట కానీ ఎవరు కూడా ఇంత సింపుల్ లాజిక్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అయితే ఎవరు చెప్పిండారండి. చాలా సింపుల్ లాజిక్, చాలా సింపుల్ ట్రిక్ తోటి మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. చూసేయండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ లో పెట్టుకోవాలి, ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా స్కేల్ సహాయంతో ఎక్స్ట్రా ఏమైనా ఉన్నట్లయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఫోల్డింగ్ కి ఇట్లా ఇటు సైడ్ అనేది ఇలా పెట్టేసుకుంటే మనకు ఎక్కువ తక్కువ ఉండేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మీరు షోల్డర్ ఎలా తీసుకోవాలి, సంఖ్య ఎలా తీసుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. సో నేను ఇది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చెప్తాను అనమాట. చాలా సింపుల్ లాజిక్, ఓన్లీ మన చెస్ట్ తోని ముడిపడి ఉంటుంది మన బ్లౌజ్ కటింగ్ అనేది. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్, ఫస్ట్ ఆల్తీ బ్లౌజ్ చెస్ట్ అనేది తీసుకుందాం. ఆల్తీ బ్లౌజ్ వెనుకల భాగంలో ఇక్కడ మెడ కింది నుంచి ఒక అర్ధ ఇంచు కింది నుంచి ఇలా ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు, ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు ఇట్లా టేప్ ఇట్లా పెట్టి చూసుకోవాలి. చూసుకుంటే నాకు 21 అయితే వచ్చిందనమాట. ఈ 21ని ఇట్లా సగం చేసుకుంటే ఇది మనకి వెనుకల భాగము. 21ని సగం చేసుకుంటే ఎంత వస్తుంది? 10.5. ఈ 10.5ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నా. ఇది మనకు చెస్ట్ మార్కింగ్ 10.5 వచ్చింది. ఫ్యూచర్ అలా అయితే కుట్లుకోవడం కోసం నేను ఒక 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇది మనకు 2 బెడ్ జైట్, చాలా తక్కువ క్లాత్ అనమాట. ఇది వచ్చేసి 42 సైజ్ బ్లౌజ్ కి మనకు 75 ప్యాంట్ల బ్లౌజ్ పీసే. అందుకోసం మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వాలి అంటే ఒక 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇదే మార్కింగ్ మళ్ళీ కొంచెం పైన 10.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఫ్యూచర్ అలా అయితే కుట్లిప్పుకోవటం కోసం దీన్ని ఇట్లా లైన్ మార్క్ చేసుకున్నాము. ఇలా లైన్ మార్క్ చేసుకోవటం వల్ల స్ట్రైట్ కటింగ్ అనేది వస్తుందండి. లేదంటే కనుక మనం కొంచెం అటు ఇటు కట్ చేసినాం అనుకోండి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే కనుక టైట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం లైన్స్ అనేది కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నీట్గా లైన్స్ కొట్టుకొని బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ పొడుగు కొలుచుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ పొడుగు ఎలా కొలుస్తాము? పైన కుట్టు కానుంచి ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ కి నేను ఎప్పుడైనా సరే టేప్తోనే కొలత పెడతానండి. ఎందుకంటే మనకు ఇప్పుడు మీకు చెప్తా చూడండి, ఎందుకు టేప్తోనే కొలత తీసుకోవాలని చెప్పేది అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి మనకి ఇది వచ్చేసి బ్లౌజు 15.2 గీతలు అయితే ఉంది. పైన కుట్టు కాంచి నడుము కింద టక్స్ వరకు ఇలా పట్టుకొని చూసుకుంటే మనకు 15.2 గీతలు అయితే ఉంది. ఇందుకోసం వచ్చేసి ముందు ఫస్ట్ మనం నడుము పార్ట్ అంటే మన నడుముకు సపరేట్ గా బిల్ట్ జాయింటింగ్ చేసుకుంటాం కదా, అందుకోసం అనమాట. అక్కడ కానుంచి మనకు 15.2 గీతలు ఇక్కడ దాకుంది. మళ్ళీ దీనికి పైన ఒక 1/2 ఇంచెస్ మీద కుట్ల కోసమే తీసుకోవాలా, పైన భుజం జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసం. ఇప్పుడు మొత్తం టోటల్గా ఎంత వచ్చింది మనకి? 16.2 గీతలు అయితే వచ్చింది మనకు. మొత్తం టోటల్గా 16.2 గీతలు అయితే వచ్చేసింది. ఓకేనా? ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇది టేప్ తీసుకునేందుకు మనకి ఇట్లా వచ్చింది. అదే ఆల్తీ బ్లౌజ్ పెట్టి చూసామనుకోండి, ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్ భుజం పైన కుట్టు కానుంచి నడుము టక్స్ వరకు ఇలా పెట్టి చూసుకున్నామంటే ఒక 1/2 ఇంచెస్ కానీ అట్లా పొడవు అనేది పెరుగుతుంది. చూడండి ఇక్కడ కింద కుట్ల కోసం వదిలేసినాను, నడుముక జాయింట్ చేసుకోవడం కోసం వదిలేసినాను. అలాగే చూడండి ఇక్కడ దాకైతే ఉంది మనకి. ఇట్లా చూసుకుంటే ఆల్తీ జాయింట్ ఇట్లా పెట్టి చూసుకుంటే ఇక్కడ దాకైతే ఉంది. మళ్ళీ దీనికి మన పైన కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుంటాం. అంటే దాదాపు ఒక 1/2 ఇంచ్ అనేది పెరిగింది చూడండి ఇక్కడ. అందుకే టేప్తోనే కొలిస్తే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని ప్రకారంగా కటింగ్ చేసినాం అనుకోండి మనకు 1/2 ఇంచ్ పెరిగింది ఇక్కడ. దీని ప్రకారంగా కటింగ్ చేసినాం అనుకోండి జాకెట్ పొడవు అనేది పెరుగుతుంది, అలాగే నెక్ అనేది పెరుగుతుంది. అప్పుడు నెక్ పెరిగితే వాళ్ళకు మెడ అనేది చాలా పెద్దగా అయిపోయి మళ్ళీ మనకు రిటర్న్ అనేది వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్. అందుకోసమే టేప్తోనే పెట్టి కొలుచుకోండి అనేది చెప్తున్నా. ఓకేనా? ఈ విధంగా మనకి ఇది మెజర్మెంట్ మార్కింగ్ 16.2 గీతలు అయితే వచ్చిందనమాట. ఇదే మార్కింగ్ ఇక్కడ చేస్తున్నా. 16.2 గీతల దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. ఇది మనకు పొడుగు మార్కింగ్. ఇది కూడా లైన్ మార్క్ చేసుకున్నాము. లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్, ఆల్తీ బ్లౌజ్ నెక్ ఎంతనే చూసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ నెక్ ఇక్కడ హెమ్మింగ్ పోయింది. దీన్ని ఇట్లా లోపలికి ఇట్లా మడత పెట్టేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి పైన నెక్ కానుంచి
ఇలా చూసుకుంటే నాకు 5 ఇంచులు అయితే వచ్చింది అనమాట. ఈ 5 ఇంచుల్ని ఇక్కడ మనం ఆల్రెడీ నడుము పట్టి కోసం జాయింటింగ్ నడుము పట్టి కోసం ఒక 1/2 ఇంచెస్ మనం వదులుకున్నాం కదా, దానిపై నుంచి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 5 ఇంచులు అయితే వచ్చింది. దీనికి మళ్ళీ ఒక 1/2 ఇంచెస్ కానీ 1/2 ఇంచెస్ కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ చేస్తున్నా కాబట్టి ఒక 1/2 ఇంచెస్ అనేది ఎగస్ట్రా మార్కింగ్ చేసుకున్నా. అదే మనం గోటు వేసే పట్టి ఇంకా 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది మనకు డీప్ నెక్ బ్లౌజా నరం బ్లౌజా దాన్ని బట్టి షోల్డర్ ఎలా తీసుకోవాలి, సంఖ్య ఎలా తీసుకోవాలి అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజా నరం బ్లౌజా ఇక్కడ చూసుకోవాలి. పైన కుట్టుకా నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే నాకు ఇది 10 ఇంచులు అయితే వచ్చింది అనమాట. అంటే ఇది మనకు డీప్ నెక్ బ్లౌజే. ఓకేనా? ఇది డీప్ నెక్ బ్లౌజ్. అందుకోసం వచ్చేసి ఇప్పుడు నేను షోల్డర్ ఏ విధంగా తీసుకుంటానని చెప్తాను చూడండి. ఇంతవరకు ఎవరు చెప్పిండారు, చాలా సింపుల్ మెథడ్ అనమాట ఇది. షోల్డర్ సంక పర్ఫెక్ట్ కూర్చుంటే మనకు భుజాలు అనేది జారవు, ఎక్కడ టైట్ ఫిట్టింగ్ లూజ్ అనేది ఏమి ఉండదు అనమాట, ఎక్కడ ముడతలు కూడా రావు, అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి చెస్ట్ మనం ఎంత తీసుకున్నాము, 10.5 తీసుకున్నాము. ఇక్కడ 10.5. ఈ 10.5ను సగం చేసుకుంటే ఎంతైతే అవుతుందో చూడండి, మనకు 5.2 గీతలు అయితే వచ్చింది. 5.2 గీతలు ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. 5.2 గీతలు మనకి ఇక్కడ వచ్చిందనమాట. దానికి ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్ అని చెప్పాను కదా, డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచెస్ అనేది పెంచుకోవాలి. ఒక 1/2 ఇంచెస్ అనేది పెంచాలి, అప్పుడే మనకు కరెక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? డీప్ నెక్ బ్లౌజ్ కాకపోతే 1 ఇంచ్ పెంచుకోవాలి. ఇక్కడ ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుతుంది. ఇప్పుడు మొత్తం ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1/2 ఇంచ్ పెంచిన తర్వాత 5.6 అయితే వచ్చిందండి నాకు. 5 పాయింట్ అంటే ఇంకా 6కు 2 గీతలు తక్కువ అయితే వచ్చింది. ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. ఇది మనకు షోల్డర్ మార్కింగ్ అనమాట. ఇలా సింపుల్ గా మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత వచ్చేసి సంఖ ఎలా తీసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ కు మనకి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఉందండి. ఆల్తీ బ్లౌజ్ ని ఇట్లా పెట్టేసి కూడా చూసుకోవచ్చు, కానీ బొటిక్లలో అంటే మాకు షాప్లలో కట్ చేసేటోళ్ళు ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ మీద పై కట్ చేస్తారు. కొంతమంది కట్ చేసి ఉంటారు, కొంతమంది కట్ చేసి ఉంటారు. మనకు తెలియదు కదా ఎంతమంది కట్ చేసేది, కటింగ్ చేసినారో లేదో ఎట్లా తెలుస్తుంది తెలియదు. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత తెలియదు బ్లౌజ్. అందుకోసమే మనకు ఇక్కడ ఈ మెజర్మెంట్ అనేది మాక్సిమం నేను తీసుకోనండి. అసలు తీసుకోను, దాని మెజర్మెంట్ అనేది అసలు తీసుకోను. ఇప్పుడు నేను ఏ విధంగా తీసుకుంటానంటే సంఖ ఇప్పుడు చూడండి, మనకి ఇది వచ్చేసి 10.5 వచ్చింది కదా. చెస్ట్ 10.5 సగం చేసుకుంటే 5.2 గీతలు అయితే వచ్చింది. 5.2 గీతలకు ఒక 1 ఇంచ్ అనేది కలిపితే మనకు సంఖ అనేది వచ్చేస్తుంది. ఏం లేదండి, ఇప్పుడు 10.5 వచ్చింది మనకు చెస్ట్. ఈ నుంచి ఈ చెస్ట్ మార్కింగ్ కానీ చూసుకుంటే మనకు 10.5 వచ్చింది. ఈ 10.5ని సగం చేసుకుంటే 5.2 గీతలు అయితే మనకు వచ్చింది అనమాట. 5.2 గీతలకు ఒక 1 ఇంచ్ అనేది కలిపితే మనకు సంఖ అనేది వచ్చేస్తుంది. 5.2 గీతలకు ఒక 1 ఇంచ్ అనేది కలిపినాను. 6.2 గీతలు అయితే వచ్చింది అనమాట నాకు. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అని నేను చెప్పానండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా సంఖ అనేది చూసుకోవాలి. ఒకవేళ ఇది మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ అవ్వకపోవచ్చు. మ్యాచ్ అవ్వకపోతే ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, మ్యాచ్ అయితే పర్వాలేదు, మ్యాచ్ కాకపోతే ఈ చెస్ట్ మార్కింగ్ కు మన సంఖ మార్కింగ్ అని కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. కరెక్ట్ మ్యాచ్ కాకపోతే ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలనేది కూడా చెప్తాను ఇప్పుడు. సో చూడండి, ఇక్కడ వచ్చేసి 1.5 ఈ సెంటర్ లో 1.5 ఇంచ్ దగ్గర ఇట్లా మార్కింగ్ అని చేసుకొని ఇక్కడ 6.2 గీతలు తీసుకున్నాం కదా సంఖ పొడవు, దీంట్లోంచి సగము 3.1 ఇంచ్ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా సంఖరౌన్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సంక్రమణం తీసేసుకున్నాము. ఈ సంక్రమణం మనకు కరెక్ట్ గా వచ్చిందా లేదా అని కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అస్సలు మన బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ పర్ఫెక్ట్ రావాలంటే సంఖ అనేది కరెక్ట్ మ్యాచ్ అయితేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టు. ఇప్పుడు చూడండి, ఆల్తీ బ్లౌజ్ నేను సంఖ అనేది కొలుస్తున్నాను. పైన భుజం పైన కుట్టుకా నుంచి ఇక్కడ మనం టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు చూసుకోవాలన్నమాట. అంతకంటే ముందు పైన ఒక 1/2 ఇంచెస్ పైన కుట్ల కోసం వదిలేస్తాం కదా మనము, అందుకోసం అయితే ఒక మార్కింగ్ చేసేసుకోండి. అక్కడ నుంచి మనం ఇక్కడ ఎంతవరకు కుట్టుకుంటాం, ఈ విధంగా ఇట్లా కుట్లనే వేసేసుకుంటాం. అంటే చేతులు జాయింటింగ్ చేస్తాం కదా, అంతేం క్లాత్ అనేది పోతుంది. అదే విధంగానే ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ కాబట్టి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ మీద మనం కుట్టినటువంటి ఈ బ్లౌజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఇట్లా సంఖ అనేది ఆల్తీ బ్లౌజ్ సంఖ అనేది ఇలా చూసేసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. సో నాకు ఇక్కడ వచ్చేసి ఒక్క 2 గీతల మీద ఎక్కువ ఉందండి. అంటే మనకి నాకు ఎక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకానే వచ్చేసింది. అంటే నాకు ఇక్కడ దాకా రావాలన్నమాట, లైన్ ఇక్కడ దాకా రావాలి, కానీ నాకు ఇక్కడ దాకా వచ్చేసింది. అంటే మనకి ఇప్పుడు ఎంత అయితే గ్యాప్ వచ్చిందో అంతవరకు పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు సంఖ అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఒక ఇప్పుడు మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి, ఆ గ్యాప్ వేయండి ఇక్కడ పైకి మార్క్ చేస్తున్నా. మార్క్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు 1.5 అనేది తీసుకుంటున్నా. 1.5 అనేది ఇక్కడ తీసుకుంటున్నా. నాకు 3 ఇంచులు
సంకపొడి వచ్చేసి అప్పుడు 6 ఇంచులు పెట్టుకున్నట్టు 6లో సగం 3 ఇంచుల దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ సంక రౌండ్ అనేది తీసేస్తున్నా. ఈ విధంగా సంక రౌండ్ అనేది ఈ విధంగా తీసేస్తున్నాను. చూడండి ఇట్లా సంక రౌండ్ అనేది ఇట్లా మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ మనం మార్కింగ్ చేసినటువంటి చెస్ట్ మార్కింగ్ కు మన ఆల్తీ బ్లౌజ్ సంక అనేది కరెక్ట్ మ్యాచ్ అయిందో లేదో ఇట్లా వెనుకల భాగంలోనే ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. పైన కుట్ల కోసం వదిలేసేయండి. అక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకోండి. నాకు ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. చూస్తారు కదా, ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఇలా మ్యాచ్ కావాలి. మ్యాచ్ కాకుంటే మనకు టైట్ అనేది వస్తుంది, లేదంటే లూజ్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ విధంగా చూసేసుకొని ఇప్పుడు మనం కరెక్ట్గా ఇప్పుడు సంఖ్య అయితే మనకు తెలిసిపోయింది అనమాట. ఇప్పుడు మనకు నెక్ విడ్త్ ఎలా తీసుకోవాలి అంటే నేను ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులే తీస్తున్నానండి. నేను ఎక్కువ బ్రాడ్ తొడగను అనమాట, అందుకోసం నేను 2 ఇంచులే తీస్తున్నాను. మీరు బ్రాడ్ తొడిగే వారి కనుక 2.5 తీసుకోవాలి. కానీ మాక్సిమం 2 ఇంచులు తీసుకోండి. ఒకవేళ మీకు అప్పుడు షోల్డర్ పెద్దగా అవుతుంది అనేసి అయితే డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజు షోల్డర్ అనేది పెద్దగా ఉంది, అంటే ఆల్తీ బ్లౌజ్ చిన్నగా ఉంది, మనం ఇప్పుడు మార్కింగ్ దాంట్లో పెద్దగా ఉంది. నేను హెమ్మింగ్ చేస్తే ఇక్కడ దాకా తగ్గుతుంది. అక్కడ నుంచి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ భుజం అనేది ఇట్లా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చింది అనమాట షోల్డర్. మనకు కుట్లలోకి ఇంత దాకైతే పోతుంది. ఇప్పుడు మనము జాయింటింగ్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం ఆ కొద్దిగా ఇట్లా జాయింటింగ్ లోకి కట్ చేసుకుంటే సరిపోతుంది. చేతులు మనం మెడపట్టి కుట్టిన తర్వాత మళ్ళీ షోల్డర్ అనేది కొలుచుకొని తర్వాత కొద్దిగా ఇట్లా క్రాస్ కొద్దిగా కట్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి కానీ వీడియోలో అడగండి. కొంచెం వీడియో కనుక లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ మీకు వివరంగా అయితే చెప్పాను వీడియోలో. సో చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నా షోల్డరు. ఇక్కడ మాత్రం 2.5 తీసుకుంటున్నాను ఎక్కువ పొడవు దగ్గర. ఎక్కువ బ్రాడ్ తొడగడండి నేను, అందుకోసం వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. లేదంటే ఇక్కడ 2.5 తీసుకుంటే ఇక్కడ 3 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్, ఏదైనా కానీ మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ కు నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి. నడుము లూజ్ ఎలా తీసుకోవాలంటే ఆల్తీ బ్లౌజ్ నడుము కాడ కింద నుంచి ఇలా కొలిచి చూసుకోవాలి. ఇక్కడ కాజా పట్టు అనేది ఇక్కడ దాకా వదిలేసేయండి. అక్కడ నుంచి ఇలా పట్టి చూసుకోవాలి టేప్ తోటి. ఇలా మొత్తం బాగా టైట్గా పట్టేసుకుంటూ ఈ విధంగా చూసుకోండి జాగ్రత్తగా. ఎంత వచ్చింది నాకు 34.6 అయితే వచ్చింది. అంటే 34.5 ఒక గీత ఎక్కువ, అంటే 34.6. దీన్ని ఇట్లా 4 భాగాలు చేసేసుకోవాలి. 34.6ను ఇట్లా 4 భాగాలుగా చేసేసుకోవాలి టేప్ను. ఇట్లా 4 మడతలు వేసేసుకుంటే నాకు ఎంత వచ్చింది 8.6 అండి. 8.6 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నడుము డాట్స్ వేసుకుంటాం కదా, అందుకోసం వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. అప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్యూచర్లో కుట్లు ఇప్పుకోవడం కోసము ఒక 1 ఇంచెస్ మీదే మనం మార్కింగ్ చేసుకున్నాము. అందుకోసం వచ్చేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. సో చూడండి, మనకు చెస్ట్కు నడుము లూజ్కు అనేది ఇంత గ్యాప్ అయితే ఉంది, ఒక 1/2 ఇంచెస్ మీద గ్యాప్ అయితే ఉంది. సో చూసారు కదా, ఈ విధంగా మనము మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలంటే బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ మనం 8.5 వచ్చింటే 8.5 ఒక 1 ఇంచ్ అనేది కలుపుకున్నాం. చూడండి, అక్కడ వరకు టేప్ ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి టేప్ ఇట్లా మనం సగం చేసేసుకోవాలి. సగం చేసుకుంటే మనకి ఇక్కడ దాకైతే వస్తుంది. ఇక్కడ డాట్ పొడవు ఎలా తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్కు కింద 1 ఇంచు కానీ 1.5 ఇంచెస్ మీద కానీ ఈ విధంగా చూసేసుకొని అక్కడి వరకు మనం డాట్స్ అనేవి వేసేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచెస్ మీద. ఓకేనా, ఇప్పుడు ఇంకొక టిప్ అండి. మనకు బ్లౌజ్ కటింగ్ చేసి అంతా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్లకు ముడతలు వస్తుంటుంది. ఇక్కడ మనకు సంఖ కింద ఇట్లా ముడతలు వస్తుంటుంది. అలా ముడతలు రావడానికి కారణం ఏంటి, ఇక్కడ కొంచెం అనేది ముడతలు రాకుండా కొంచెం అనేది ఈ విధంగా ఇట్లా క్రాస్గా ఒక 1/2 ఇంచెస్ మీద ఈ డాట్స్ కానుంచి క్రాస్గా ఒక 1/2 ఇంచెస్ మీద ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇక్కడ సైడ్లకు ముడతలు అనేవి రావు. ఓకేనా, ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాము. నేను నెక్ కట్ చేయట్లేదండి, నేను నెక్ మళ్ళీ కట్ చేస్తాను అనమాట. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్ అనేది కట్ చేస్తాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసేయాలి. చూసారు కదా, చెస్ట్ మార్కింగ్ ఇది. అలాగే డాట్స్ అనేవి ఇక్కడ వేసుకుంటాము.
ఇక్కడ మనం ఇట్లా ఒక పావు ఇంచెస్ మీద ఇట్లా పై కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా మనకు కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. కింద బ్యాక్ పార్ట్, పైన హ్యాండ్స్. మిగిలిన క్లాత్ లో ఫ్రంట్ పార్ట్ తక్కువ ఎక్కువ వచ్చినా అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రంట్ లో ముందర భాగంలో కనిపించదు కాబట్టి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము. ఇక్కడ హ్యాండ్స్ పైన ఇదే క్లాత్ ని ఇంట్లో మడతనే పెట్టేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ హ్యాండ్స్ కూడా అంతే, ఎల్ స్కేల్ సహాయంతో ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ తక్కువలు ఉంటాయండి, వాటిని తీసేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ తక్కువలు అనేది తీసేసేయండి. ఇవి తీయకపోయినా అనుకోండి, నడుము దగ్గర లేచినట్టుగా, నడుము భాగంలో అయితే నడుము దగ్గర లేచినట్టుగా ఉంటుంది, ఇక్కడ హ్యాండ్ దగ్గర అయితే ఉంటే హ్యాండ్ దగ్గర లేచినట్టుగా ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా హెచ్చు తగ్గులు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడుగు ఆల్టీ బ్లౌజ్ ప్రకారం చూపిస్తున్నాను ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్. టేప్ కొలతలతో చూపించాను కదా, అంటే మనకు ఆల్టీ బ్లౌజ్ లేకుండా చూపించాను నిన్నటి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు, ఇది 2 జాయింట్ బ్లౌజ్ అనమాట. అందుకోసం హెమ్మింగ్ చేయడం కోసం 1 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ. తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడుగు ఆల్టీ బ్లౌజ్ కి హ్యాండ్ ఎలా ఉంటే అలా తీసేసుకున్నాము. ఇక్కడ హ్యాండ్ పొడుగు ఇక్కడ హెమ్మింగ్ చేసి దాని కాడ నుంచి ఇట్లా కట్టి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ దాకా వచ్చింది మనకి. కుట్ల కోసం ఒక అర్ధించే కష్ట. మొత్తం ఇప్పుడు టోటల్ మొత్తం హ్యాండ్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. మొత్తం హ్యాండ్ పొడుగు ఎంత వచ్చింది, నాకు 7.5 వచ్చింది. 42 సైజ్ బ్లౌజ్ కాబట్టి సంక డౌన్ వచ్చేసి 3.5 తీసేసేయాలి. ఇప్పుడు చూడండి, టేప్ ఇట్లా కింద చూడండి, 3.5 తీసేసి ఇక్కడ సంక డౌన్ 3.5 తీసేసుకొని ఇక్కడ 7.5 అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు సంక లూజ్ అనేది చూసుకోవాలి. సంక లూజ్ ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, ఆల్తీ బ్లౌజ్ సంక లూజ్ అనేది ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ లూజు ఇలా పెట్టేసుకొని చూడాలా ఎంత వచ్చింది. నాకు ఇక్కడ దాకా అయితే వచ్చింది, నీకు టేప్తో కూడా కొలిచి చూపిస్తాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.2 గీతలు అండి. ఒక గీత అటు ఇటు ఉంది, 7.2 గీతలు అనుకోండి. 7.2 గీతలు అయితే ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఇది 1 ఇంచ్ ఎందుకు కలుపుకోవాలి చెప్తా చూడండి. ఫస్ట్ ఇది 7.2 గీతలు కదా, ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ సంకనే మార్క్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ అన్ని బ్లౌజులకు సెట్ కాదు, ఎందుకంటే మనకి ఇది చేతులు చిన్న చేతులు అనమాట. చిన్న చేతులకు ఇక్కడ చేయి లూజ్ ఎంతైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటే ఇక్కడ సంక డౌన్ దగ్గర మార్కింగ్ చేసుకుంటాం. కానీ ఎల్బో హ్యాండ్స్ కి అట్లాంటి వాళ్ళకు మళ్ళీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఈ సంక డౌన్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 42 సైజ్ బ్లౌజ్ ఒకటి దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ 7.2 గీతలకు ఒక 1 ఇంచ్ అని కలుపుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది. ఇక్కడ వరకు ఇట్లా సంక డౌన్ అనేది చేసేసుకోవాలి. ఇలా తీసుకుంటేనే మనకు సంక దగ్గర ముడతలు అనేవి రావండి. ఓకేనా? ఇక్కడ 1 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని సంకలో తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం చూడండి, ఆ మార్కింగ్ కా నుంచి ఈ 1 వరకు ఇట్లా టేప్ ని ఇలా పట్టేసుకొని ఇక్కడ దాకా సగానికి ఇట్లా మడత పెట్టేసుకుంటే ఈ సెంటర్ దగ్గర ఖచ్చితంగా 1/4 ఇంచ్ అనేది ఉండాలంటే 1 ఇంచుకు టేప్ లో ఒక 1 ఇంచుకు 2 గీతలు అనేది తక్కువ ఉండాలి. అప్పుడే మనకు సంకలో ముడతలు అనేది రాకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి, సంక డౌన్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంతే, ఇంకా ఏం ఎటు ఇటు కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇచ్చే హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకొని దీన్ని ఇట్లా బేస్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది చిన్న హ్యాండ్స్ కి మాత్రమే. ఓకేనా? మళ్ళీ ఎల్బో హ్యాండ్స్ కి ఇంకొంచెం పెద్ద హ్యాండ్స్ కి ఏ విధంగా తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేద్దాం. అంతకంటే ముందు మనకు ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా, ఒకసారి పైన 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసేయండి. మనకి ఇక్కడ మెయిన్ టక్స్ ఉంది కదా, ఈ టైట్ ఫిట్టింగ్ టక్స్, ఈ టక్స్ దగ్గరికి మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, కరెక్ట్గా అయితే మ్యాచ్ అయ్యింది. చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇందాకలో ఇటు పెట్టి చూసాను కదా, మళ్ళీ మీకు ఇటు సైడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచెస్ మీద కుట్ల కోసం వదిలేసేయండి. పైన భుజం పైన ఇక్కడ నుంచి చూడండి, కరెక్ట్గా ఈ చెస్ట్ మార్కింగ్ ఈ సంక మార్కింగ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఓకేనా? ఈ విధంగా మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుందండి. నేను చెప్పేటటువంటి పద్ధతులు మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్, ఇంకా మీకు ఎక్కడ డౌట్ అనేది ఏమి ఉండదు. మీకు బ్లౌజ్ కుట్టించిన తర్వాత కూడా కస్టమర్కి సెట్ అవుతుందా లేదా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకు ఖచ్చితంగా అయితే మన మెజర్మెంట్ ప్రకారంగా కటింగ్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు కటింగ్ అనేది చేస్తున్నాను, మనం ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నామో దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి.
ఇక్కడ ఓపెన్ చేయకముందుకే ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి కుతకులు ఉన్నాయి ఇక్కడ సైడ్లకు సమానంగా లేవని నేను ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ సంఖ పీసులు అయితే పడతాయండి, అవి సంఖలోకి అయితే వెళ్ళిపోతాయి, మనకు బయటకు కనిపించవు. ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఒక 2 పీసులకు అంటే మనకి హ్యాండ్ వచ్చేసి 2 హ్యాండ్స్ వచ్చాయి కదా మనకి దీంట్లో 4 లేయర్స్లలో, దీంట్లో ఒక 2 పీసులు అనేవి తీసేసి ఇట్లా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా సంఖలోతోనే తీసేసుకోవాలి. ఇలా సంఖలోకి తీసేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ లో ముడతలు అనేవి రావు. 1కి 2 గీతలు తక్కువ అండి, 1కి 2 గీతలు తక్కువ దగ్గర ఇట్లా సంఖలోతో అనేది తీసుకుంటే మనకి ఈ షేప్ అనేది వస్తుంది. ఈ షేప్ లోనే మనకు హ్యాండ్ షేప్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో సంఖలో తీసాం కాబట్టి ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి, ఇది ఫ్రంట్ పార్ట్ పడుతుంది అనేసి మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మిగిలిన క్లాత్ లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నాకు ఇది వచ్చేసి 75 పాయింట్లదే ఉంది కాబట్టి ఇది బ్లౌజ్ పీస్ నాకు క్రాస్ అనేది సరిపోదండి. మామూలు అయితే ఇట్లా ఓపెన్ సైడ్ మనం క్రాస్ అనేది పెట్టుకోవాలి, అంటే ఇట్లా తిప్పుకొని ఇట్లా ఓపెన్ చూడండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రావాలి, కానీ కొంచెం చెక్ చేద్దాము వస్తుందా రాదా అనేది. నాకు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి 13.5 రావాలి. బ్లౌజ్ కూడా ఎంతనో ఉండనివ్వండి, ఫ్రంట్ పార్ట్ మాత్రం 13.5 లావు ఉన్న వాళ్ళకి, ఓకేనా. మరి చెస్ట్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మనం పెంచాల్సి ఉంటుంది. చూడండి ఇట్లా మనం క్రాస్ అనేది ఇట్లా చెక్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. కొంచెం ఇక్కడ తక్కువ అయింది, ఇంకా అది కొంచెం కుట్లలోకి వెళ్ళిపోతుందిలేండి. కానీ కస్టమర్ బ్లౌజ్ అయితే కనుక మీరు చూసుకోండి, ఇక్కడ చూడండి కొంచెం తక్కువ అయితే ఉంది ఇక్కడ క్లాత్. ఒకవేళ వేరే పీసులు జాయింటింగ్ చేసుకుని పడక జాయింటింగ్ చేసేసుకోవచ్చు. ఎందుకు వచ్చింది లేండి మన క్లాత్ అనేది ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవాలి. ఇటు సైడ్ పెట్టుకుంటే మనకి ఎక్కడ ముడతలు అనేవి రావండి, కానీ నాకు ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కాలేదు. అందుకోసం వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఓపెన్ అనేది ఇక్కడ కూడా వస్తుంది, ఓపెన్ చూడండి ఇది కూడా ఓపెనే. ఇటు సైడ్ కూడా మనం ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఎప్పటికైనా కానీ 100% ఇక్కడ సైడ్ పెట్టుకోండి. ఫ్రంట్ అంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ కానప్పుడు మాత్రమే ఇటు సైడ్ పెట్టుకోండి. ఇటు సైడ్ పెట్టుకున్నా ఎక్కువ ముడతలు అయితే రావు, ఓకేనా. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని అవి లైనింగ్ రోజులకైతే కంపల్సరీగా ఇటు సైడే పెట్టుకోండి. కొంచెం పీసులు జాయింట్ చేసుకున్నా పర్వాలేదు, ఇటు సైడే పెట్టుకోండి, లేదంటే ముడతలు వస్తాయి అనమాట. లైనింగ్ రోజులు కంపల్సరీగా ఇటు సైడ్ అయినా పెట్టుకుంటే ముడతలు వస్తాయి, ఇటు సైడ్ మాత్రం పెట్టుకుంటే ముడతలు ఓపెన్ సైడ్ మాత్రమే. కానీ మనకి ఇది సింగిల్ బ్లౌజ్ కదా, ఇటు సైడ్ పెట్టుకుంటే ఏం పర్వాలేదు. సో చూడండి ఇటు సైడ్ పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ను ఇక్కడ మార్కింగ్ అనేది చేసేస్తున్నా. ఇది కూడా క్రాస్ కట్టింగే. కొంచెం వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందండి, స్కిప్ చేయొద్దు, మీకు ప్రతిదీ వివరంగా అయితే చెప్పాను. సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసేసాను. ఒకసారి పొడవు నాకు సరిపోతుందో లేదో ఒకసారి చూస్తాను, కింద భాగం క్లాత్ ఉందో లేదో. సరిపోతుంది లేండి, చూసుకోవాలన్నమాట కింద క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఫస్ట్, తర్వాతనే మనం బ్యాక్ పార్ట్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఇది నెక్ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్, అలాగే షోల్డర్ కటింగ్ మార్కింగ్ సేమ్ ఇంకా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఎగ్జాక్ట్ గా కుట్టుపట్టాలని చెస్ట్ మార్కింగ్ అక్కడ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ కింద 2.5 అనేది కంపల్సరీగా తీసేసేయండి, ఇంకా మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇప్పుడు తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకుందాం. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి మనకు ఆల్తి బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి, ఆల్తి బ్లౌజ్ ఉంది కాబట్టి మన దగ్గర ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇట్లా 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. కుట్ల కోసం ఒక అర్థం చేసి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. మనకు భుజం పైన కుట్లకు పోతుంది అనమాట. ఉక్సులు పట్టి సైడే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తీసుకోవాలి, ఇంకా ఏ కొలతలు తీసుకోవాలన్నా ఉక్సులు పట్టి సైడే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది కట్టింగ్ మార్కింగ్, ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట. ఈ స్టిచ్చింగ్ మార్కింగ్ మీద ఉక్సుల పట్టి భుజం పైన కుట్టుకా నుంచి ఈ ఉక్సుల పట్టి ఇది మనకు కట్టింగ్ మార్కింగ్, ఈ స్టిచ్చింగ్ మార్కింగ్ ఇది లోపలికే ఎప్పటికైనా సరే లోపలికే తీసుకోవాలి. చూడండి ఇక్కడ పైన భుజం పైన కుట్టుకా నుంచి ఇక్కడ మనకు ఇది కట్టింగ్ మార్కింగ్, ఇది స్టిచ్చింగ్ చేస్తే ఇక్కడ దాకా వస్తుంది అనమాట. అక్కడ దాకా ఇలా పెట్టి చూసుకోవాలి. నాకు నెక్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది, దీనికి పైకి ఒక 1/4 ఇంచెస్ మీద పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ క్రాస్ పట్టి జాయింటింగ్ ఇక్కడ దాకా ఉంది, మన కిందికి ఒక 1 ఇంచెస్ మీద కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగానే మార్కింగ్ అనేది చేసేసుకోండి. మనకి ఇది నెక్ పర్ఫెక్ట్ గా ఉంది అంటే దీని ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే కనుక నేను మళ్ళీ ఇంకొక వీడియోలో కానీ చూపిస్తాను. నాకు ఇక్కడ వచ్చేసి నెక్ పర్ఫెక్ట్ గా ఉందండి. సో ఇది మనకు నెక్ మార్కింగ్ అనమాట. నేను కుట్ల కోసం కూడా ఈ విధంగా దీని పక్కనే కుట్ల కోసం కూడా తీసేసుకున్నా.
చూసారు కదా ఈ విధంగా. ఇది వచ్చేసి ఇది కుట్టిన తర్వాత ఉన్నటువంటి నెక్, ఇది మన కాల్చి బ్లౌజ్ ప్రకారంగా వచ్చినటువంటి నెక్. తర్వాత మనం కటింగ్ చేసుకోవాలి కదా, కటింగ్ చేసిన తర్వాత ఈ కటింగ్ చేస్తే ఈ నెక్ అనేది రావాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి నెక్ అనేది వస్తుంది, ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ పొడవు, ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఆల్తి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆల్తి బ్లౌజ్ మాకు పర్ఫెక్ట్ ఉంది, ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే కుట్టాలన్నప్పుడు ఇలా మెజర్మెంట్స్ అనేవి తీసుకోండి. ఇప్పుడు పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసి ఇట్లా పెట్టి చూసుకోవాలి. నాకు ఇక్కడ దాకా వచ్చింది అంటే షేప్ బెల్ట్ జాయింటింగ్ ఇక్కడ దాకా వచ్చింది. దీనికి ఒక 1/2 ఇంచెస్ మళ్ళీ కింద మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మాకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేసింది. ఇక్కడ నెక్ కూడా ఎంత పొడవు ఉన్నాయో చెప్తా చూడండి. దాదాపు 7.5 అయితే వచ్చిందండి మనకు నెక్ పొడవు. లేదు మాకు కొంచెం పైకి తొడగాలి అన్నప్పుడు మనం 6.5 కావాలనుకుంటే 6.5 ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. 7.5 అయినా కానీ మార్కింగ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఆల్తి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆల్తి బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే కనుక ఎవరికైనా సరే 6.5 పెట్టండి. హైట్ ఎక్కువ ఉండి లావు ఉన్న వాళ్ళకైతే 7.5 పెట్టండి. కొంచెం మీడియం సైజ్ వాళ్ళకైతే కనుక 7 ఇంచులనే పెట్టుకోండి ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను ఆల్తి బ్లౌజ్ ప్రకారం అయితే పెట్టేస్తున్నాను. అంటే ఇది మనకు ఆల్తి బ్లౌజ్ అయితే బ్రాడ్గా రాలేదండి, ఇట్లా మనకు కొంచెం కొచ్చగా వచ్చేసింది అనమాట. ఇట్లా కొచ్చగా వచ్చింది. ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా చూసుకున్నాం మనం అనమాట. ఒక లేదంటే కనుక మనం నెక్ దగ్గర 2 ఇంచులు తీసుకుంటే ఇక్కడ 2.5 తీసేసుకొని రౌండ్ అనేది తీసేసుకుంటాము. కానీ మనం ఇక్కడ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా పెట్టుకుంటున్నాం కాబట్టి మీకు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా చూపించమని అడిగారు కాబట్టి నేను ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా చూపిస్తున్నాను మీకు నెక్. ఇప్పుడు సంకలోతనే తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో సంకలోతనే తీసుకోవాలి. ఇందుకోసం వచ్చేసి ఒక లైన్ మార్క్ చేసుకోండి ఇట్లా. అలాగే ఇట్లా ఒక బాక్స్ చెప్పమని మార్క్ చేసుకోండి. విధంగా మార్క్ చేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే ఒక 1/2 ఇంచెస్ మేని ఇట్లా లోపల రౌండ్ ఇట్లా సంకలోతనే తీసుకోవాలి. అలాగే మనకు నెక్ లూజ్ లేకుండా ఈ నెక్ ఎంత పెద్దగా ఇప్పుడు చూడండి, నాకు దాదాపు వచ్చేసి 8 ఇంచులకు కొంచెం తక్కువ ఉందండి. ఇట్లా పెట్టి చూసుకుంటే చూడండి దాదాపు 8 ఇంచులు అయితే వచ్చేసింది అనమాట నెక్ డీప్. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచులు వచ్చింది. ఇట్లాంటప్పుడు మనకు నెక్ లూజ్ వస్తుంది కంపల్సరిగా. ఇలా నెక్ లూజ్ రాకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచెస్ మీద ఇట్లా లోపలికి కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ లో. అలాగే మనకు సైడ్లకు ఇక్కడ బ్లౌజ్ వేసుకున్న తర్వాత అంటే మనం కుట్టేటప్పుడు సైడ్లకు ఇక్కడ ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి. అంటే మన సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనకు ఎక్కువ వచ్చిందంటే పర్వాలేదండి, 4వ డాట్ వేసుకోవచ్చు, 4వ ఇక్కడ డాట్ అనేది వేసుకోవచ్చు. తక్కువ వస్తేనే ప్రాబ్లం. అలా తక్కువ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ సంఖ దగ్గర పైన ఒక 1/2 ఇంచెస్ మీద ఇట్లా పైకి మార్క్ చేసుకోండి. అక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఈ కొద్దిగా 1/2 ఇంచెస్ మీద కొద్దిగా మార్క్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. దీని ప్రకారంగా ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాము. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కానీ మీరు అడగండి, ఇంకా ఎన్నిసార్లు అయినా నేను వీడియోస్ చేసి చూపిస్తాను. సో చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకుందాము. సో చూసారు కదా ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి. డాట్స్ ఇది మనకు 4.2 గీతలు అని చెప్పాం కదా, సారీ 42 ఇంచులు కదా చెస్ట్ భాగము. సో అందుకోసం వచ్చేసి 3.2 గీతల దగ్గర ఒక మార్కింగ్. ఈ చెస్ట్ బాగానే ఉన్నారు కాబట్టి ఒక 1 ఇంచు, మరి దాని పక్కన కూడా ఒక 1 ఇంచు. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్ అనేది వేసుకోండి. ఇప్పుడు డాట్స్ పొడవు ఎంత ఉండాలంటే 2.5 ఉండాలి. ఓకేనా. బాగా చూసుకోండి. మనం ఒకసారి చెప్తాను. ఈ నుంచి ఇడికి 3.2 గీతలు ఒకటి ఉండాలా, ఈ నుంచి 1 ఇంచ్ ఒకటి ఉండాలా, మళ్ళీ ఈ నుంచి 1 ఇంచ్ ఒకటి ఉండాలా. ఇది సెంటర్. దీన్ని ఇట్లా మార్క్ చేసుకుంటాం, దీన్ని ఇట్లా మార్క్ చేసుకుంటాం. డాట్స్ ని అట్లా వేసుకుంటాం అనమాట. ఇంకా దీన్ని మాత్రం షోల్డర్ని ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసుకొని, అంటే ఉక్సులు పట్టి కజ్జ పట్టిని ఇట్లా ఇట్లా మడత పెట్టేసుకొని సెంటర్కి ఒక మార్క్ అనేది ఇచ్చేసుకోండి. ఈ డాట్కి ఇప్పుడు చూడండి ఇది మనకు మెయిన్ డాట్ అనమాట. ఈ డాట్కి ఒక పొయ్యిగుండ్ల ఆకారంలో ఇట్లా ఇట్లా పెట్టేసుకొని మనం డాట్స్ అనేవి వేసుకోవాలి ఈ విధంగా. ఇంక ఇక్కడ మాత్రం మనకి మెయిన్ పట్టిని పట్టుకుంటే ఇక్కడ వస్తుంది అనమాట డాట్. చూడండి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి. దీన్ని ఇట్లా కుట్ట అనేది వేసేసుకుంటాం. ఓకేనా.
అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఖచ్చితంగా అయితే అడగండి, కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనకు కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు షే బెల్ట్ మన క్లాత్ అంతా ఇదే అండి మిగిలేది, ఇది ఇది ఇది. ఇప్పుడు షే బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. షే బెల్ట్ కోసం క్లాత్ని ఇట్లా పెట్టేస్తున్నాను. ఇక్కడ అంతా ఎచ్చు తగులు ఉంది. ఇక్కడ కట్టింగ్ అనేది చేస్తున్నాను. బాలేదనమాట అంచులు, గట్టి అంచులు. సో ఇక్కడ వచ్చేసి మనకు షే బెల్ట్ అనేవి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఇట్లా పెట్టి చూసుకుంటే సరిపోతుంది. సో చూడండి నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ అయితే ఇట్లా సరిపోతుంది. కానీ ఇక్కడ మన క్లాత్ అయితే తక్కువ ఉంది. నేను ఇక్కడ కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేస్తానండి, అంటే కుట్టేటప్పుడు అతుకులు అనేవి వేస్తాను. ఇప్పుడు చూడండి మీకు షే బెల్ట్ అనేది ఎలా తీసుకుంటానో చెప్తాను. ఇక్కడ సైడ్ వచ్చేసి మన కాల్తీ బ్లౌజ్ ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ ఇక్కడ షే బెల్ట్ ఉంది కదా, ఇక్కడ షే బెల్ట్ ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా అయితే ఉంది. ఇక్కడ కింద కుట్ల కోసం వదిలేసేయండి. అలాగే ఇక్కడ దాకా ఉంది. మనకి ఇక్కడ పైన కుట్ల కోసం వదిలేసుకోవాలి. ఇంకా సైడ్ మాత్రం కంపల్సరిగా 3 ఇంచులు తీసేసేయాలి మనం, ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్తో నేను 3 ఇంచుల 2.5 తీసేసాను కాబట్టి బ్యాక్ పార్ట్లో నుంచి, అందుకోసం 3 ఇంచులు. అలాగే 3.2 గీతల దగ్గర ఆల్తీ బ్లౌజ్ డాట్స్ ఉన్నాయి చూడండి, మనం ఇక్కడ డాట్ వేసుకుంటాం మెయిన్ డాట్, ఆ డాట్ వరకు ఇక్కడ కింద వదిలేసేయండి కొద్దిగా. ఈ డాట్ కుట్టు అనేది ఇక్కడ దాకా ఉంది, దీనికి పైకి కుట్ల కోసం ఇక్కడ దాకా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపేసుకుంటూ షేప్ బెల్ట్ అనేది తీసేసుకుంటాం. అంతే అండి, చాలా సింపుల్గా అయితే మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం జాయింట్లు అయితే పడతాయి, ఇంక ఇది మిగిలిన దాంట్లో ఉక్సుల పట్టి కజ్జా పట్టికి. అలాగే నాకు నెక్ కట్ చేసిన, ఇప్పుడు నెక్ కూడా కట్ చేస్తాను చూడండి. నేను లాస్ట్ కట్ చేస్తాను అనమాట నెక్. ఎవరు బ్లౌజ్కి అయినా సరే నేను లాస్ట్ కట్ చేసుకుంటాను. ఒకేలా డిజైన్ పెట్టాలనుకుంటే ఒకేలా కుట్టేటప్పుడు అట్లా చెప్తారనమాట ఒక్కొక్కసారి కస్టమర్స్, అందుకోసం నేను లాస్ట్ కట్ చేస్తాను అనమాట. సో ఇవంతా మనకు మిగిలిన క్లాత్లు. దీంట్లో ఉక్సుల పట్టికి, మెడ పీసులకు, క్రాస్ పట్టికి వేరే పీసులు అనేవి వేరే క్లాత్లు అనేవి తీసుకుంటాను, లోపలికి వెళ్ళేటివి కాబట్టి బయటికి కనిపించవు. అందుకోసం వచ్చేసి హ్యాండ్స్కు సన్న పీసులు పడతాయి. ఇంకా నడుముక్కకి సరిపోతుందండి మన క్లాత్ మొత్తం అయితే. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. చూడండి మనం 40 సైజ్ బ్లౌజ్కి అయినా సరే 75 మీటర్ల బ్లౌజ్నే మనం ఇక్కడ మార్కింగ్, మీటర్లు కాదు 75 పాయింట్ల బ్లౌజ్ మాత్రమే ఇక్కడ మనం కటింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.